ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం అండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏ రకంగా ప్రమాదం, వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులు అధైర్య పడకండి అని చెప్పేసి, నిరసనలు ధర్నాలు మానుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే సూచించారనమాట. అంటే నిరుద్యోగుల సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్కు చౌరస్తాకి, సెంట్రల్ లైబ్రరీకు, దిల్సుఖ్ నగర్కు తానే వస్తానని చెప్పేసి ఆమె అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు, ఎల్లకాలం ఉండలేదు అనే విధంగా ఆయన అన్నారు. కానీ నేపాల్ తరహాలో యువత తిరగబడితే ప్రభుత్వం కొనడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారనమాట. నిరుద్యోగులు గాలికి వదిలేయకూడదని చెప్పేసి వాళ్ళు మన పిల్లలని ప్రభుత్వం సూచించారు, వారికి దారి చూపాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి, అయితే యువత అనుకుంటే సాధించలేదండి ఏమీ లేదని అన్నారనమాట. నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాద్లో గన్ పార్కులో నిరుద్యోగులు కలిసి అమరవీరుల స్తూపానికి అయితే నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలగట్టలేదని చెప్పేసి, ఇక 10లలో నిరుద్యోగుల కళలుగానే మిగిలిపోయాయని, బీఆర్ఎస్ పాలనలో ఒక గ్రూప్ 1 కూడా వేయలేకపోయారని చెప్పేసి విమర్శించడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో కంటే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన అత్యంత మెరుగ్గా ఉందనే విధంగా చెప్తూ వచ్చారనమాట. అంటే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో కుటుంబ పాలన అయితే ఉందని, బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలన కొనసాగిందని, అవినీతిగా మారి దోచుకున్న అప్పులు పాలు చేశారని, అప్పుల పాలు చేశారని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. తెలంగాణ యువత కేసీఆర్ ఫామ్ హౌస్కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైందని చెప్పేసి, ఇక ప్రజాప్రభుత్వం వచ్చాక 50,000 ఉద్యోగాలు భర్తీ చేసామని, నిరుద్యోగులకు అండగా ఉంటామని అధైర్యపడకండి అని చెప్పేసి చిన్న భిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఇది. ఇక సెప్టెంబర్ 17న కూడా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చదువుకున్నటువంటి యువతకు తమ కాళ్ళ మీద నిలబడే ఉపాధి మార్గాలు చూపిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యంగా దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అదే జరిగితే కనుక ప్రభుత్వం కొనడం ఖాయం, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇది ముఖ్యంగా పట్టించుకోకపోవడమా మొత్తం మీద అయితే ఒక రకంగా అయితే ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వానికి కూడా మాట్లాడడం పైన హాట్ టాపిక్గా మారింది. ఎలాంటి ప్రమాదం పొందుతుంది ఏందనేది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.